సాతాను తంత్రములు తెలుసుకునే భాగంలో ప్రతి ఒక్కరూ కూడా స్థిరంగా ఉండాలి. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. అంటే ప్రతి క్రైస్తవుడికి సాతాను తంత్రాలు ఎరిగి స్థిరంగా ఉండాలనే కోణంలో ఆయన చెబుతా ఉన్నాడు. అంటే ఎరిగిన వారే వాళ్ళందరూ అంటున్నాడు. అయితే ఎరిగిన వారు అయినప్పటికీ గ్రహింపలేని వారుగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలను మరొకసారి స్మరణలో తెచ్చుకుందాం. అందులో భాగంగా తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. కాబట్టి ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలి. కీడు చేసే ఆలోచనకి, స్వభావానికి దూరంగా ఉండాలి. హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచన దేవునికి శత్రువుగా మార్చటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి ఆలోచన వెనుక అపవాది ఏం చేస్తాడంటే అందులో ఆశీర్వాదం వైపు కాకుండా దేవునికి శత్రువుగా మలిస్తే శాపానికి, దోషానికి గురవుతామని. కాబట్టి మంచి చెడులను తెలుసుకున్న వారు మంచిని తీసుకొని చెడ్డ ప్రవర్తనకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ చెడుతనం దేహంలో అపవాది విత్తుతూ ఉంటాడు. అది బలపడి గాలివానలాగా చిలికి శాంతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులుగా మనమందరము మనసును, ప్రవర్తనను ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉంచాలి. ఎందుకనంటే మనసులో అపవాది గనక చోటిచ్చినట్లయితే చెడ్డ పనుల వైపు పరిగెత్తుతాం. పరిగెత్తడమే కాకుండా ప్రవర్తిస్తాం కూడా. కొందరు చెడ్డ పనులు మనసు పెట్టి చేస్తారు, మరికొందరు మనసు పెట్టలేకపోయినా అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. కాబట్టి కీడు స్వభావానికి మనం దూరంగా ఉండాలి. మరి ఏ పరిస్థితుల్లోనైనా మనసులో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా కీడు స్వభావానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించాలంటే ఒకే ఒక ఆయుధం, అది మనందరి విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ద్వారా అపవాదిని మనందరం ఎదిరించాలి. ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.